10 సంవత్సరాల నుంచి అధికార దహంతో అధికారం మతం ఎత్తి వాళ్ళ అధికారంలో ఉన్నామనే దాంతో వీరంగంతో ఆ అధికారం పోయిన కోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి రావడం, దాని వెంబడి కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ గాని వీళ్ళ ముగ్గురు నుండి కథ నడపడం నిన్న జరిగినటువంటి లగచర్ల దాంట్లో ప్రధానమైన పాత్ర వాళ్ళ ముగ్గురే ఉండి ఈ విధంగా రైతులను అడ్డపెట్టుకుని డ్రామా చేయడం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు వికారాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని డెవలప్ చేయడం ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు అక్కడ లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీస్ తీసుకొస్తా ఉంటే వాళ్లకు కళ్ళు మండి ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం ఫార్మా బే కానివ్వండి, ఈ రోజు ఎడ్యుకేషన్ లో ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ రావడం వాళ్లకు ఒక అసూయతోని వీళ్ళు ఆ రోజు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మేము 1 కోటి ఎకరాలు ఇస్తాం అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళకి వచ్చి 10 సంవత్సరాల నుంచి మన దగ్గర ఆ రోజు గౌరవ మరిచెన్నారెడ్డి గారు స్థాపించినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు కూడా వాళ్ళు ఒక 10 రూపాయలు కూడా ఇవ్వకపోవడం, ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన జిల్లాను డెవలప్ చేద్దామంటే కొంతమంది కిరాయి మూకలతోని అధికారుల పైన దాడి చేపించడం చాలా దురదృష్టకరం. దీంట్లో ఎందుకంటే వాళ్ళ జనాలలో ఎక్కడ కూడా వాళ్ళకి తీసేసిండ్రు. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్లనే 8 నియోజకవర్గంలో వాళ్ళ గుండుసున్న డిపాజిట్ కూడా రాలేదు. 8 నియోజకవర్గాల్లో వాళ్ళకి 3rd ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ ఆ విధంగా ఉంటే ఈ రోజు మా స్థానం ఎక్కడ కోల్పోతున్నామో, మేము 2వ స్థానం ఎక్కడ కాంగ్రెస్ మేము ఉండాలి, పోటీ పడాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి చిల్లర ముక్కల పనులు చేస్తా ఉన్నారు. దీన్ని ఎక్కడ కూడా జనాలు సహించరు ఖచ్చితంగా. అక్కడ లగచర్లలో సురేష్ అనే వ్యక్తిని మొదలుపెట్టి వాళ్ళకి డబ్బులు కూడా దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వాళ్ళకి వెచ్చించి ఆ గ్రామం పైన వెచ్చించి నిన్న అధికారుల పైన దాడి చేయించారు. ఇది సభ్య సమాజం ఈ రోజు కూడైకొస్తున్నది. మిమ్మల్ని అందరూ కూడా తిరుగుతా ఉన్నారు. దాన్ని కూడా మనం మందలించడానికి ఈ రోజు మధుసూదన్ సార్ అంటే మనకు అందరూ కూడా అభిమానము, ఒక ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఈ రోజు వచ్చి కలెక్టర్ని ఏ విధంగా కొట్టిండు, అధికారులను ఏ విధంగా కొట్టిండో కొట్టడం పర్మానెన్స్ ఇంకా రావడం సిగ్గుచేటు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంకా కూడా ప్రజలు మీకు ఇంత గుణపాఠం చెప్పినా మీకు ఇంకా అర్థమైతలేదు. ఎక్కడ కేటీఆర్ జైలుకు పోతున్నాడో దాన్ని ఇదంతా కూడా మసిమూసి మారణికాయ చేయాలా, కేటీఆర్ జైలుకు పోయేదాన్ని నేను సైడ్ ట్రాక్ పట్టియాలా, ఈ రోజు లగచర్లని మనం హైలైట్ చేయాలా. ఇక్కడ దీన్ని ఏదో మనము ఇబ్బంది పెట్టి దీన్ని ఇక్కడ ఏదో గడబడి జరుగుతుందని చెప్పి ఇక్కడ సృష్టించి ఆయన ఈ రోజు ఢిల్లీకి పోయి మళ్ళా బీజేపీ వాళ్ళ కాలు మొక్కడానికి కాలబేరానికి ఏదైతే పోయిండో ఈడ కూడా ఏదో ఒక సృష్టించడానికే ఈ రోజు పోవడం జరిగింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు రేపు మాకు జైలుకు పోతా ఉన్నారు. దాన్ని ఏ విధంగా సైడ్ ట్రాక్ చేయాలనో అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు లగచర్లలో జరిపించింది అక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి కావాలని చెప్పి అదందరూ కూడా అర్థమవుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో మీరు కూడా దాదాపు 50-60 వేల ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు, లక్షదేవ్పూర్లో చేసిండ్రు, మన పక్కనే ఉదాడాపూర్లో చేసిండ్రు, మనకి ఎక్కడో ఫార్మసీట్లో చేసిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండ్రు. ఎక్కడ కూడా వాళ్ళకి సహకరించినము, వాళ్ళ కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వమని చెప్పినాము, ఇవ్వండి చెప్పినాము. మీరు రైతుల పక్షాన ఉండండి, మాకు కూడా లగచర్ల రైతులు మాకు కూడా అభిమానమే, వాళ్ళ పక్షాన తప్పకుండా మేము నిలబడతాం. వాళ్ళకు అవసరమైన కాంపెన్సేషన్ ఇప్పిస్తాం, వారికి కావాల్సినటువంటి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాము, వారికి ఇంకేమైనా మంచి వెసులుబాటు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ అధికారుల పైన చేయి తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. కూడా బుద్ధి రాకపోతే రేపు రాబోయే కాలంలో తప్పకుండా జనాలు మీకు సిద్ధంగా ఇప్పటికే చెప్పింది ఇట్లా కూర్చోబెట్టిండ్రు, మీకు ఇక్కడ నూకలు కూడా చెల్లవు, ఇక మీ తెలంగాణలో మీ హస్తగతి కూడా మీ స్థిరత్వం కూడా ఉండదని చెప్పి కూడా తెలియజేసుకుంటుంది. మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని వెంబడి కొంతమంది కాదు, ఆ ముగ్గురే కేటీఆర్ గాని, హరీష్ రావు గాని